ఈనాటి కార్యక్రమం యొక్క విశిష్టత శ్రీ కేవీ సత్యనారాయణ గారి సాహిత్య పురస్కారం అందుకోబోతున్నటువంటి మహోన్నతులైతే శేఖర అవధాన కోకిల పౌరాణిక సార్వభౌమ ఆంధ్ర మయూరి శ్రీ కొద్దిపతి పద్మాకర్ గారిని సాధారణంగా వేదిక నిర్వహించవలసిందిగా ఆహ్వానించారు. వేదికైనటువంటి పెద్దలు మా గురుగారైనటువంటి మన ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారికి, అదేవిధంగా మరి ప్రముఖ నటుడు పౌరాణిక నాటకానికి కొత్త పర్యావరణం సృష్టించినటువంటి ఒక మంచి నటులే కాకుండా మంచి మనిషి, నాకు మంచి స్నేహితులు. ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, మరి ఏలూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా సాహిత్యపరంగా దశ దిశలా చాడుతున్నటువంటి మన శ్రీ వద్దిపతి పద్మాకర్ గారు, మనంతా ఎంతో గర్వించదగినటువంటి, మన తెలుగు వాళ్ళందరూ గర్వించినటువంటి వ్యక్తులందరూ కూడా 78 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ సాహిత్య వేదిక మీద కూర్చొని ఉండటం నిజంగా ఈరోజు చాలా చాలా సుదీర్ఘమని చెప్పాలి. మరి ఇంతవరకు ఎంతో చక్కగా మన ఏలూరులో ఉన్నటువంటి సంగీత కళాకారులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి సంగీత యజ్ఞాన్ని చేశారు. మరి సంగీతం సాహిత్యం రెండూ కలిసి ముందు నాట్యం కూడా అయింది. ఇంత చక్కటి కార్యక్రమం నిజంగా సాహిత్య అకాడమీ సాహిత్య మండలి ద్వారా చేయటం చాలా సంతోషం. మరి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి కొల్లాపట్ల శ్రీరామచంద్రమూర్తి గారు ఎక్కడున్నా కూడా ఈ సంస్థ గురించి ఎంతో ఆశపడినటువంటి మహా వ్యక్తి, ఎంతో పైన చూస్తూ ఆనందపడతారు. మరి ఈరోజు ఇంతమంది కళాకారులు నా 60వ జన్మోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడ పాల్గొనడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. పాల్గొన్న కళాకారులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ రోజున కేవీఎస్ సాహిత్య పురస్కారం అందుకోబోతున్నటువంటి వద్దిపతి పద్మాకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మా మాస్టర్ గారు అయినటువంటి శ్రీ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏలూరు నగరం అలాగే ఈ నృత్యం కూచిపూడి నృత్యం విస్తరింపజేసి తనే అంతర్జాతీయంగా ఎదిగిన మనందరం గర్వించదగ్గ, నేను ప్రధానంగా ఎంతో అదృష్టంగా భావించే కేవీఎస్ గారి 60వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ, ప్రధానంగా తండ్రులు మంచి పనులు చేస్తుంటారు, తండ్రులు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, అది అందరితో అయిపోతుంటుంది. కానీ తండ్రికి తగ్గ తనయుడుగా పురుషోత్తం గారు ఇలాంటి చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆయనకి, అలాగే సిఆర్రెడ్డి కాలేజీలో చదివిన ఆ సిఆర్రెడ్డి కాలేజీలో చదువుతాం ఒక అదృష్టంగా భావిస్తుంటాం. కానీ ఈరోజు సిఆర్రెడ్డి కాలేజీలో ఒక అదృష్టం సిఆర్రెడ్డి కాలేజీకి గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఆ కాలేజీలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే,
ఇతని కంటే చాలా మంది పెద్ద పెద్ద వారు ఇంటర్వ్యూకి వచ్చారు, చాలా పలుకు కూడా ఉపయోగించారు. కానీ ఇక్కడ మా కాలేజీ మేనేజ్మెంట్, ముఖ్యంగా నారాయణ దాస్ గారు మా మాస్టరు, తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, పద్మాకర్ తెలివితేటలు చూసి ఇతన్ని సెలెక్ట్ చేస్తే కాలేజీకి పేరు వస్తుందని ఆలోచించి పద్మాకర్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది మేము అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. ఇందాకే చెప్పారు పద్మాకర్కి దేవుడిచ్చిన వరం మన ఈ కేఎస్ గారికి పద్మాకర్ భావిస్తున్నాను. గుప్తాగా రాలేదు కానీ ఈ ముగ్గురు వల్లే మన ఏడుగురు ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. ఆయన ప్రపంచవ్యాప్తంగా మొక్కలు తీసుకొచ్చి సన్మానం చేస్తాం. వీరిద్దరూ ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతాం. ఇది మనకి ఎంతో గర్వం. అలాగే బాలకృష్ణ గారు మనకు తెలుసు. ఇందాక చాలా రాకృతమే కేవీఎస్ గారు చెప్పారు బాలకృష్ణ గారు ఇదంతా. అలాగే రాష్ట్రానికి ఈ అకాడమీకి అధ్యక్షుడిగా ఉండడం అనేది మనందరం కూడా సంతోషపదగ్గ విషయం. అంతేకాదు ఇక్కడ వేదికను అలంకరించిన మేమే కాదు, ఇక్కడ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తుంటా, డబ్బున్నవాడు గొప్పవాడా, అధికారంలో గొప్పవాడా, లేకపోతే పదవాలంకరించిన వాడు గొప్పవాడా అంటే అది కాదు. 2500 సంవత్సరాల క్రితం సాక్రటీస్ చెప్పాడు. ఎవరైతే త్యాగం చేస్తుంటారో, ఎవరైతే సేవ చేస్తుంటారో, ఎవరైతే ఏ రంగంలో అయితే నిష్ణాతులుగా ఒక సత్యవంతులుగా ఉంటారో వాళ్ళే గొప్పవాడన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ కూర్చున్నందుకు ఈ సభ మా కేసీఆర్ చెప్పినట్టు శ్రీరామూర్తి గారి ఆశయాలు నెరవేరి మేము భావిస్తూ ఇక్కడ ఈ పురస్కారం ఇచ్చే గొప్ప వ్యక్తి, అక్కడ తీసుకునే వ్యక్తి. పురస్కారాలు చాలా మంది తీసుకుంటారు. ఆ కాలేజీలో బోర్డు ఉంది, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని, విజ్ఞానం అనేది అధికారం అని. కానీ ఈ అధికారం అనేది విజ్ఞానంగా ఉంటుంది. చాలా మందికి సన్మానాలు జరుగుతుంటాయి, చాలా మందికి పురస్కారాలు ఇస్తుంటారు. కానీ వాడు ఏదో పదవిలో ఉన్నారనో, అధికారంలో ఉన్నారనో, లేదా డబ్బుందనో ఇస్తుంటారు. కానీ మా సత్యాన్ని ఉన్న వ్యక్తి, నిజంగా అర్హతున్న వ్యక్తి, విజ్ఞానం ఉన్న వ్యక్తి, రేడియోలో డబ్బులు పెట్టుకుంటారు. ఆయన మాటలో మా పద్మాకర్ చక్కగా చెప్పాడు. మీకు ఎన్ని బాధలు ఉన్నా పద్మాకర్ మాట్లాడుతుంటే ఇక్కడ వేదిక మీద కానీ లేదా రేడియోలో కానీ పెద్ద వెళ్ళిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తికి పురస్కారం అందిస్తున్నందుకు ఈ కేవీఎస్ ట్రస్ట్ నేను మనస్ఫూర్తిగా నా శిష్యుడిని అభినందిస్తూ, మీ అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్న ఆదివారం ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను అక్కడ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు మన గుమ్మడి గోపాలకృష్ణ గారిని సందేశంలో చూస్తున్నారు. ఈ సమావేశకర్త షష్ఠి పూర్తి చేసుకోబోతున్నటువంటి నాట్య విద్యార్థి ఆచార్యులు దేశాల్లో అంతర్జాతీయంగా తిరుగుతున్నప్పుడు నేను కూడా కొన్ని డ్యాన్స్ బ్యాలెన్స్లో నేను వేషం వేసే అదృష్టాలు నాకు కలిగించారని. కాబట్టి ముఖ్యంగా 60 సంవత్సరాలు అని అనిపించట్లేదు, కానీ నన్ను 60 సంవత్సరం చేసుకుందాం అనుకున్నప్పుడు రమణ గారు ఒక మాట అన్నారు, వద్దు చేసుకుంటే కృష్ణుడి గారిని చూడడం. కాబట్టి చేసుకోవద్దు ఒక 5 ఏళ్ళని కేవీ రమణాచార్య గారు ఆజ్ఞాపించారు. వాళ్ళ ఆదేశానుసారం నేను షష్ఠి పూర్తి చేసుకోలేదు. మరి మాస్టర్ సత్యనారాయణ గారు ధైర్యంగా చేసుకుని కూడా, ఎందుకంటే ఆయన భగవంతుల నుంచి వచ్చేసిస్తాడు కాబట్టి ఆయన 68, 49 ఆయనకి ఏమి ప్రమాదం లేదు అని నమ్ముతూ ఆయనకి ఇంకా ఆయనకి మాస్టర్ ఎమ్మెల్సీ సూర్యారావు గారు సాహిత్య సరస్వతి మా ఇద్దరికి ఎక్కువ పరిచయం లేకపోయినా నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాను. టీవీలో
తర్వాత అనుకోని సంఘటన ఆయన ఎలాగో చెప్పే కన్నా నేనే చెప్పుకుంటే బాగుంటుందని నేను సింగపూర్లో అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకి రాయబారం నాటకం నేర్పిస్తున్న సమయంలో మాస్టర్తో పాటుగా దాదాపు 30 మంది మన అవధానులు పండితులు ఎవరు కూడా కార్యక్రమానికి మన సత్యమూర్తి గారు తీసుకుని రావడం జరిగింది. ఇంతమంది పెద్దల ముందు నేను రాయబారం నాటకం వేస్తున్నాను. మాకు ఒక ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అక్కడ కుర్రాడు లేకపోతే ఇక్కడి నుంచి వచ్చిన ఆయన వేస్తాను అంటే వేషం ఇచ్చాను. ఆయన పాపం వర్షం రాలేదని స్టేజీ మీద తెలిసింది. మనం రాని వాడు రానట్టు ఉండకుండా పాపం వేదిక మీద ఒక కాగితం పెట్టుకుని దాన్ని చూసుకొని కనపడక దాన్ని తీసి ఇలాగే చదివేసింది. అప్పుడు పద్మాకర్ గారు ధృతరాష్ట్రం కడ్డున్నాయని నాటకం నిరూపించింది. కడ్డు లేకపోతే అంత గుండె ప్రేమ ఎలా చూపిస్తాడు అని నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే ఏది చెయ్యకూడదు ఏది చెయ్యొచ్చు, ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల మరొకటి తప్పు చేసే అవకాశం ఉండదు. అంత ఆ తర్వాత నేను ఎప్పుడు కలిసిన వారి సాహిత్యాన్ని, వారి పద్య పఠన విధానాన్ని, ఆయన అవధానం పద్యం చదివే విధానాన్ని చక్కగా పాడతారు. ఆయన పీపులాస్ రాగం పాడితే నాకు ఇష్టం. సో ఫ్రెండ్ మహానుభావుడు ఈరోజు నేను కలుసుకోవడం సత్యనారాయణ గారి అవార్డుని తీసుకున్న సందర్భంగా వేదిక మీద నేను వచ్చి మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పిల్లలందరికీ పాదాభివందనం చేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాటక అకాడమీని స్థాపించారు. అకాడమీకి అధ్యక్షుడిగా ఎవరైనా ఉండొచ్చు, కానీ అకాడమీ అనేది రావడం వాటి నేను చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ భగవంతుడికి సర్వశక్తులు ఇచ్చి ఈ సాహిత్య వేదిక అంటే అమ్మవారి యొక్క నిలయం అని చెప్పాలి. ఆ అమావాస్య తప్పనిసరిగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నిర్ణయం చెప్పాలి. మనస్ఫూర్తిగా ఒక కళాకారుడుగా చెప్పాల్సిన విషయం. సో వారు అనుకున్న విషయాలన్నీ కూడా మనం అందరి సహకారం, భగవంతుడి సహకారం కూడా అనుకుని ఆయన అనుగ్రహించాలని ఇప్పుడు ప్రదానం చేయడం మీ అందరి కరెక్ట్గా గౌరవించారు. నేనేమో అవధానం. అలాగే గోపాలకృష్ణ గారు కాలిఫోర్నియా వెళ్ళామనుకోండి, రేపు వస్తున్నారు లేదా మీ తర్వాత వస్తున్నారు, మీకు ముందు వస్తున్నారు అనే మాట అలా తిరుగుతూ వస్తున్నాం. ఓ పద్యంలో ఆహ్వానిస్తారు. మహాకవులు కోరదగిన కోరిక నెక్కులే విరూపాక్ష బహుజగాజూటికారక్వథ ప్రసవ సౌరభ్యములకు పంపా విరూపాక్ష కదళీ వనాంతర ద్రాక్షలత ఫలస్తవకములకు శ్రీనాథుడు కాటకరత్నతాటంకయుగధాళధల్యములకు నిర్నిబంధ నిబంధమైన కవిత తెలుగునను సంస్కృతమున పలుకనేత్తు ప్రౌఢదేవేంద్రనాయ భూపాలవరుని సమ్ముఖమున దయచూడు ముమ్మసు కవి చాలా అద్భుతంగా ఉంది. చిప్ కావాలి ఒకటి చిప్ సర్లే
సార్ వస్తాను సార్. సార్ వస్తాను సార్. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు. సార్ ఒకసారి సార్. ఓకే థ్యాంక్ యూ. రెండు ఇచ్చారు. రేవతి రామకుమార్ గారు. సార్ ఒకసారి సార్. ఒకసారి సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ 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 ఒక నిమిషం. అవునా అర్థం చేస్తాను. సార్ ఒకసారి. శ్రీ కేవీ సత్యనారాయణ గారిని సాధారణ గారు దుర్గ గారు సన్మాన పత్రం చదవలసిందిగా కోరుతున్నాను. సహాయం ఇక్కడ సరస్వతి ప్రాంగణానికి చేసిన కళాకారులందరికీ సాహిత్య మండలి ఉపాధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ గారి షష్ఠపూర్తి మహోత్సవ కానుకగా సాహిత్య మండలి కార్యాలయం సమర్పిస్తున్న సన్మాన పత్రం. వీరి కీర్తిని కీర్తించడానికి మేము చేసిన చిన్న ప్రయత్నం ఇది. స్వతాల మీద అవగాహన అంత పెద్దగా లేకపోయినప్పటికీ మేము చేయడం జరిగింది. ఇది శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సవాణీశ గౌరీశ ముఖ్య దేవ గణాసర ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపద కీర్తి సంతువాం. ఆ త్రిమూర్తులు శక్తి స్వరూపిణులు సకల దేవతలు మనల్ని ఆశీర్వదించాలని ఆయన ఆరోగ్యాన్ని వారిని ప్రార్థిస్తూ కళారత్న నాట్య కళా విశారద కళా సరస్వతి నాట్య కళా తపస్వి నాట్య కళా విపంచి నాట్య కళా ప్రపూర్ణ మా సాహిత్య మండలికి ఉపాధ్యక్షులు శ్రీ కరోతి వెంకట సత్యనారాయణ గారి షష్ఠపూర్తి మహోత్సవం సందర్భంగా మేము అలంకరించు మత్తకోకిల సప్తస్వరాల మణిగారు. ఈ సందర్భంగా మేము అందించుకుంటున్న ఈ చిరుకానుక కరోతి వంశతనయుడు నాట్యం కరోతి. కరోతి వారి ఇంటి పేరు. సంస్కృతంలో కరోతి అంటే చేయించున్నాను అని అర్థాన్ని తీసుకునే వాక్యాన్ని దగ్గర చేశాం. ఈ సత్యనారాయణుడు సహ కరోతి నాట్య ప్రయోగం నాట్య ప్రయోగాలు చేస్తున్నారు. సహ కరోతి నటన యజ్ఞ క్రియ నటనని నాట్యాన్ని ఒక యజ్ఞంగా చేస్తున్నారు. సహ కరోతి నాట్యం విశ్వవ్యాప్తం ఈ నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. సహ కరోతి నాట్యం ప్రచారం తద్వారా దేశ దేశాల్లో ప్రచారాన్ని నాట్యానికి చేస్తున్నారు. లెక్కని తాగులే సరి నాట్యం
ఆ బయోడేటాలో మరి ఎలా వర్ణించాలో నాకు అర్థం కాలేదు అసలు. మనని పరదేశ దేశపు నానులెన్నరి నుండియో, కన్న తల్లియు జన్మభూమియు కన్న నీడె మోదము, ఇన్ని అన్నని చెప్పలేదు మన మరి కూచిపూడికి మార్క్ లైఫ్ అచీవ్మెంటునే. పంచకావ్య కళారథములు మంచి అంచెలంచెలుగా విశిష్టతలందరములనెత్తి మించిన అభిమాన తీరపు మేలుగుండెవరెస్టులు, అభిమానుల గుండెలు అనేటువంటి ఎవరెస్టుల్ని ఎక్కారు. పచ్చిమే మరి వట్టి తత్వం పాటలం పరునాట్యము దక్కనే ప్రతిభా పురస్సరత్నము ఒకటేంటి లెక్కలేనన్ని ప్రతిభా పురస్కారాలు. దివ్యలై దివిజెండగా మీ కుటుంబము చిత్రరాజపు నేతినందిగా మక్కువను దక్కుటను నగరాజ హారతి దైవమప్పిన భారతం నిజమై వినియేరులాంచెను నేలదండల వేదిక. అమెరికా లండన్ అలాంటి ప్రదేశాల్లో మన నేల మీద శ్రేయోభిలాషులకు సాహిత్య మండలి కార్యాలయం సమర్పించుకునే ఈ కానుక. ఒకసారి అలా మేడం గారు ఒకసారి నుంచి అలా సార్ ఎందుకండి పీసులు కాలు తీసుకురండి. ఆ పీసులు ఫేస్ దారిపోదు. ఒకసారి సార్ ఒకసారి సార్ ఫోటో ఓకే ఓకే. కేవీ సత్యనారాయణ గారు నృత్య రూపకాలు అన్నీ కూడా దృశ్య రూపాన్ని ఇచ్చి వాటిని పాపులరైజ్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా వాటిని పాపులరైజ్ చేసింది కేవీ సత్యనారాయణ గారు. అటువంటి కవితా ప్రసాద్ గారికి నేనేదో పద్యాలు రాయాలని చెప్తే నువ్వు బాగా రాస్తావు రాయి అని చెప్పేసి ఛందస్సు నాకు ఆయన స్వహస్తాలతో రాసి ఉపదేశంలాగా చేసి రాయమన్నా. నేను వస్తూ ఉండగా నాకేదో సత్యనారాయణ గారి మీద ఒక గీత పద్యం రాశాను. అంకితమిస్తూ నాట్య వేదంబు మహిమను 4 దిశల, నాట్య వేదంబు మహిమను 4 దిశల సాటి చెప్పిన కేవీఎల్ సద్గురుండు విశ్వనాథుడు నచ్చిన విశ్వగురుడు హేమపురిమణి వినయంబు హితవరుండు. అలాగే ఆయన కృష్ణదేవరాయలు వేస్తాడు. ప్రసాద్ పెద్దన కృష్ణదేవరాయలకు ఆశీస్సు పద్యం ఇచ్చాడు. అద్భుతమైన పద్యం, ఒకే సమాసంలో అనుకుంటాడు. వాడు ఎలాగో కృష్ణదేవరాయలాగా ఉన్నాడు కాబట్టి నేను పెద్దనే నమ్ముతూ క్షీరాంభోనిధియందు యోగ
ప్రాపించి సద్గోరాజకు బంత గోపవిల సద్గోరాజ గోలోకతాస్పాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదం భోడికృత్సారజ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్య వాక్పూరాకారక నిద్ర చందు కరుణాంబోరాసి నింబ్రోచుతం చిన్నప్పటి నుంచి నాటకాలంటే బాగా ఇష్టం. నాటకాలు ఆడే అవకాశం నాకు రాలేదు. చిన్నప్పుడు చిన్న చిన్న పరకాలు వేసుకుని చూసేవాడు. ఇవాళ చాలా సంతోషం ఏంటంటే కేవీ సత్యనారాయణ గారి దగ్గర ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయనకి అజాత శత్రువు అని ఒక బిరుదు ఎప్పుడో ఇచ్చాను నేను కూడా. అజాత శత్రువు అనే శబ్దానికి అర్థం తెలుసు కదా. ఎవరైనా వాళ్ళ కర్మయోగం వల్ల ఆయనని శత్రువు అనుకోవాలి కానీ ఆయన మనస్సులో మాత్రం ఎవరి మీద శత్రుత్వం ఉండదు. మనస్సునందు శత్రువు నా జాత ఇది అజాత శత్రువు అని దానికి నిర్వచనాన్ని మహాభారతంలో జైమిని అనేటటువంటి ఒక గొప్ప కవి సంస్కృతంలో అశ్వమేధ పర్వంలో శత్రువు అనుకోలేదు. దుర్యోధనుడు లాంటి వాడు. అలాగే సత్యనారాయణ గారి మనస్సులో ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. అందరినీ సమానంగా కలుపుకుపోయే వ్యక్తి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల ఆయన శత్రువుగా భావిస్తే వారిలో దుర్యోధనుడు. అటువంటి అజాత శత్రువు ఆయనే కాదు. వాడు అదృష్టవశాత్తు ఏంటి వేదిక మీద ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన చాలా సింపుల్ మనిషి. అవధానం చేసుకుంటే హైదరాబాద్లో ఎదురుగుండా కూర్చునేవారు. ఆర్ఎస్ఆర్ మాస్టర్ అటువంటి వారు. ఇక్కడ ఇందాక ఒక సరస్వతి కాదు, సరస్వతి ఇన్ని రూపాలలో అద్దాల మందిరంలో కనబడినట్టు ఆడవాడ రూపంలో కనబడి ఏం పాడేశారండి. ఇక్కడ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి తప్ప గాత్రానికి కాదు. అటువంటి ఎంతో మంది సహృదయుల మధ్యలో ఇవాళ ఈ సమయంలో సాహిత్య పురస్కారం కూడా నాకు ఇవ్వడం ఉంది. ఇద్దరు సరస్వతి మూర్తులు తమ చేతితో నా చేతిలో పెట్టినట్టుగా అయింది. దానికి ఒక కారణం ఉందండి. పుల్లాపట్ల శ్రీరామమూర్తి గారు ఆ రోజుల్లో కాలినడకలే ప్రపంచం అంతా తిరిగి ఈ సాహిత్య మండలి స్థాపించడానికి చాలా కృషి చేశారు. ఈ క్షణంలో మనం కలుసుకోవాలి. సంస్థ గొప్పది, సంస్థలో ఉన్న మహాత్ములు గొప్పవాళ్ళు. ఇంతకు మించి ఏం చెప్పాలనుకున్నా సత్యనారాయణ గారి గురించి పోయితే నరుడేరు కొడుకున్నట్టే, వారి గురించి చెప్పామంటే నరుడేరు గురించి చెప్పుకున్నట్టే. ఆయనకి ఈ గొప్పతనం రావడానికి మూల కారణం తెలుసునండి. ఒకే ఒక కారణం. మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలంటే వీళ్ళల్లో చదువుకోలేదు, ఏమీ రాదు. కానీ ఆయన ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో చెప్పగలిగేవాడు. కారణం ఆయనకి వేరే పూజ లేదట. నిత్యం తల్లిదండ్రులను భక్తితో పూజించాడు. తల్లిని తండ్రిని పూజించేవాడు కొన్ని వేల యజ్ఞములను చేసిన మహాపుణ్యం పొందుతాడు. సత్యనారాయణ గారికి తల్లి అంటే ఎంత భక్తో ఆయన ఇంటికి నేను వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను, నేను చూశాను కాబట్టి. ఆయన మాతృభక్తి ఆయన మొత్తం ప్రపంచం అంతా నిలబెట్టింది. ఎక్కడికి వెళ్ళినా సత్యనారాయణ గారి గురించి రెండో మాట ఎప్పుడు నేను వెళ్ళలేదు. అంత శక్తి ఆయన. ఇవాళ కె విశ్వనాథ్ గారు లాంటి వాడు ప్రశంసలు పొందారంటే సందేహం లేకుండా మొట్టమొదటి మాతృమూర్తి మీద ఆయన ఉన్న భక్తి. ఇందాక వీళ్ళంతా జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతి అనే స్తోత్రం చదివారు. అందులో శంకరాచార్యుల వారి చమత్కారం తెలుసు కదా. ఒకటి మహిషాసుర మర్దిని. మహిషాసురుడిని సంహరిస్తున్నప్పుడు అంత ఎలా ఉండాలి? మహాభయంకరంగా ఉండాలి. కానీ వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? రమ్య కపర్దిని. ఆవిడ జుట్టు మాత్రం చాలా అందంగా ఉండేది. ఇదేంటండి కాళిగా జుట్టు ఎలా ఉంటుంది? మనం వీధిలో వేషం వేసిన వాడు చూసామంటే అడిగిపోతాం. మనం ఆ జుట్టు ఏ తాగులు పెట్టినట్టుగా ఉంటుంది, మహాభయంకరంగా ఉండాలి. కానీ ఆయన ఓ పక్కనేమో మహిషాసుర మర్దనం చేస్తుంది అమ్మ, కానీ జుట్టు మాత్రం ఎంత అందంగా ఉందో, సువాసనతో ఉంది. ఈ రాక్షసుడిని సంహరించినప్పుడు వాడి నెత్తురు అమ్మవారి జుట్టు మీద పడింది. అంటే అమ్మ జుట్టు అమ్మవారి ఎర్రగా మారిపోవాలి. పైగా రాక్షసుడి యొక్క నెత్తురు వల్ల ఆ జుట్టు దుర్వాసన రావాలి, కానీ సువాసనతో ఉందిట. అదే మనకి దూర్చెట్టి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో సింధురరాజ గమన ధమ్యుల బంధంబు సహజ గంధంబు. వయ్యారంగా ఏనుగు వలె సామాజిక గమన అన్నమాట సింధుర రాజగమన అంటే. ఏనుగు వలె వయ్యారంగా నడిచేటటువంటి అమ్మవారి జుట్టు సహజ సువాసనతో ఉంటుంది. ఆడవాడ జుట్టైనా మగవాడి జుట్టైనా సువాసన ఉండాలంటే ఏ షాంపూయో పెట్టాలి, లేదా ఇంకేదో నవరత్నాలు తైలమో రాయాలి. అవునా?
స్వతసిద్ధమైన వాసన ఎలా వస్తుంది? గట్టిగా 2 రోజులు స్నానం చేయకపోతే భర్త అడిగితే చెబుతాడు ఏ వాసన ఉంటుంది. అటువంటిది అమ్మవారి జుట్టు మాత్రం సువాసనతో ఉంటుంది. భయంకరమైన రాక్షసుల యొక్క నెత్తులు పడిన సువాసనతో చూడవచ్చట్టుగా ఉంది. అందుకే అమ్మవారు ఓ పక్కన దేవతలకి చాలా అందంగా కనబడుతోంది, పాపాత్ములకి భయంకరంగా కనబడుతోంది. మళ్ళీ అలాగే రమ్య కపర్తిని వెంటనే మళ్ళీ ఏమంటాడు మూడోసారి? శైలసుతే సముకులు అంటే అంత కఠినత్వం ఉంటుంది. అదే సమయంలో మార్దవత్వము కనబడుతోంది. ఓ పక్కన భయంకరకారిణిగా కనబడుతోంది, మరో పక్కన సౌందర్యంతో కనబడుతోంది. నిజానికి మహిష శబ్దానికి అసలైన నిర్వచనం శంకరాచార్యులు వారే చెప్పారు ఆయన శంకర విజయంలో. ఇతర జాతులు ఎవ్వరి యొక్క అభివృద్ధిని సహించలేని వాడిని మహిషుడు అంటారు. తాను తన కుటుంబం తప్ప బయట వాడు బాగుపడకూడదు, బయట వాళ్ళంతా పరమ పాపాత్ములు, వాళ్ళు నశించాలి. భయంకరమైన లక్షణములు కలిగిన వారిని మాత్రమే సంహరిస్తోంది. సంహరించేటప్పుడు కఠినంగా ఉంటుంది, కానీ అంతలోనే మనలాంటి పిల్లలు ఎదురుకుండా ఉంటే ఆ కాళికా రూపం ఏ భయంకరత్వం లేకుండా సౌకుమార్యంతో కనబడుతోంది. అంతమంది స్త్రీల రూపంలో ఇవాళ ఈ సంగీత విద్వాంసిని రూపంలో మనకి దర్శనమిచ్చింది అమ్మవారి. ఎంతమంది తీసుకొచ్చిన ఘనత ఆయన రకాల. మీరు ఒకసారి ఆలోచించండి, ఊళ్ళో ఒక కళాకారుడు ఉంటే ఆయన చూచి దగ్గర వాళ్ళు దగ్గరికి రావడానికి భయపడతారు. అలాంటిది వాళ్ళ కేవీ సత్యనారాయణ గారు ఏ సంస్థలో అడుగుపెట్టినా సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, జ్యోతిషం ఉంటుంది. ఒకటి కాదు, ఏ రంగం వాళ్ళని పిలవరాయన అంటే అన్ని రంగాల వాళ్ళు పిలిపిస్తారు. ఆ మంచితనం వల్లే ఆయన వాడు ప్రపంచం అంతా తన ఖ్యాతిని చాటగలుగుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన అన్నమాట ఏంటో తెలుసా? పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు 127 కూడా జరగాలి, ఇంకా ఎన్నో సన్మానాలు పొందాలి. అది సహజం కదా, మహాత్ములు అలాగే దీవిస్తారు, ఆయన అలాగే దీవించారు. కానీ వెంటనే ఈయన నేను సన్మానం పొందడం కాదు, ఎంతమందికి సన్మానం చేసే భాగ్యం ఇవ్వదు. చాలా గొప్ప విషయం. కాబట్టి సందేహం లేకుండా అమ్మవారు తెల్లని గుర్రము, గుర్రము అంటే వాహనము అని అర్థం వస్తున్నా. గుర్రం అంటే ఈ పైన ఎక్కే గుర్రము, రాత్రి కూడా మనుషులు ఎక్కి తిరిగే గుర్రం అని కాదు. తెల్లని గుర్రము 10 ఎంతలు నీ శరీరము తెల్లన, అంతకంతకును తెల్లన నీ వలిపొమ్ము తల్లిరో తెల్లని వాలిరెల్ల కడు తెల్లగజేయు, కడు తెల్లగజేయు పవిత్రమైన తెల్లన నీ ఎడమోదయు నుదిల్చిన శుభ్ర కవిత్వమప్పదే. సరస్వతిని తెల్లని హంస గుర్రం, తెల్లని హంస ఆవిడ వాహనం. ఇంకా అంతకంటే 10 అంతలు అంటే 100 రెట్లు తెల్లన ఆవిడ శరీరం. ఆ శరీరం కంటే ఇంకా తెల్లనైనది అక్షమాల, ఆవిడ చేతిలో ఉన్న జపమాల, స్ఫటికమాల, అది తెల్లన. ఇవన్నీ పక్కన పెడదాం. తెల్లగా ఉన్న వస్తువులని కూడా ఇంకా తెల్లగా చేసేటటువంటి ఒక వస్తువు ఆవిడ దగ్గర ఉంది. ఏమిటో తెలుసా? నీ ఎడందయం, అమ్మవారి హృదయం. అసలు స్వచ్ఛమైన హృదయం ఉంది. హృదయం తెల్లగా ఉంటే కట్టుకున్న బట్టలు తెల్లగా ఉండక్కర్లేదట. హృదయం తెల్లగా ఉండడం వల్లే ఆ తల్లిని మనం స్తోత్రం చేస్తే శుభ్ర కవిత్వం వస్తుంది. ఆ హృదయం కలిగినటువంటి సత్యనారాయణ గారు కాబట్టి ఆయన ఏ రంగు బట్టలు వేసుకున్నా ఆయన కీర్తి మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగా మల్లె పువ్వు కీర్తి వంటి కీర్తితో ఉంటుందని మరొకసారి మంగళాశాసనం చేస్తూ అది తెలుసు. చాలా సంతోషం ఉంది. ఇంత చక్కగా సాహిత్య సంగీతాలు మరి నాటకానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక చక్కని పద్యాలు, అన్ని రకాలైనటువంటి కళలు ఈరోజు ఇక్కడ విరాజనలో నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన ముందు సాహిత్య మండలి సెక్రటరీ అయినటువంటి పురుషోత్తం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి తండ్రి గారి యొక్క కోరికని ఫ్యామిలీ అంతా ముందుకి నడిపిస్తున్నందుకు వారికి ఇంకా తప్పకుండా భగవంతుని ఇంకా మంచి శక్తినిచ్చి ఈ సాహిత్య మండలి యొక్క అభివృద్ధికి తీరుస్తాడని కోరుకుంటూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కూడా ఏదైనా మంచి నాటకం రాస్తే
అది మేము భుజాలు వేసుకుని విశ్వవ్యాప్తం చేస్తామని ఈ వేదిక మీద నేను ప్రకటిస్తూ అకాడమీ తరఫున నాటకాన్ని తీసుకుంటానని, యువతని 25 సంవత్సరాల యువతకి నేర్పించి విశ్వవ్యాప్తంగా వాళ్ళ క్యాంపు చేసే బాధ్యత తీసుకుంటానని ఈ వేదిక మీద నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీలాంటి మహాకవుల నుంచి నాటకాలు పడతారు, రాసిందే రాసి తిప్పి రాసి ఆ పద్యాల గణాలు మార్చి వాడిన ప్రాసనే వాడి, అందుకని విమర్శించడం లేదు, క్వాలిటీ కోసం పరితపిస్తున్నాను, అందుకోసం మాట్లాడుతున్నాను. ఒక నాటకాన్ని ఇస్తే అకాడమీ తరఫున తీసుకుని యువతకి నేను ట్రైనింగ్ ఇచ్చి విదేశాలు కూడా పంపించి మన నాటక ప్రభను యువత ద్వారా సాడుతారని మీకు నేను మాటిస్తూ త్వరలో మాకు ఆ నాటకాన్ని ప్రసాదించడానికి కోరుకుంటున్నాను. తప్పదు ఆయన అన్నందుకైనా వెంటనే సాధ్యమైన మొదలు ఈ మధ్య మానవ కథ అనే పేరుతో లక్ష్మీదేవికి సంబంధించిన 9 అద్భుతమైన కథలు, అంటే ఒకప్పుడు కథలు కావాలి, ఆధునిక కాలాన్ని ప్రాచీన కాలాన్ని రంగరించి రాసిన కథలు. అందులో ఒక కథ నాటకానికి బాగా పనికొస్తుందని కనిపిస్తుంది. మీరుంటే మీ కోరిక కూడా ఏదైనా ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకుని నాటక రూపం వేస్తారు. సార్ ఒకసారి కూర్చోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మన ఆఫీస్ ఏర్పడబోతోంది. ఈ ఏరియాలో ప్రతి ఏరియాకి ఒక లీడర్గా ఒక మార్గదర్శకుడు నేను నిర్మించాలనుకుంటున్నాను. నేను కేవలంగా పైన నుండి ఆర్గనైజ్ చేసేవాళ్ళే కానీ ఏ ఏరియాకి సంబంధించినటువంటి యొక్క కళాకారులను ప్రోత్సహించే బాధ్యత ఏరియాకి అప్పచెప్పి, నాటకం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళను కూడా నాటకం వేయించే స్థితికి తీసుకొచ్చినప్పుడే మన అకాడమీ ఆశయం సిద్ధించుందని మీ అందరూ సహకారం కోరుతూ త్వరలో మనందరూ కలుగుతామని చెప్పేసి ఈరోజు ఎంతో ఈ ఏడాది నాన్నగారి సత్యజయంతోత్సవం జరుపుకుంటున్నాము. గత ఏప్రిల్ 35 ప్రారంభించాము. రేపు జనవరి ఫిబ్రవరిలో దాన్ని ఎండింగ్ చేస్తాము. ఆ సందర్భంగా ప్రతి నెల ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. దాంతో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా నిర్వహించుకున్నామని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాను. అలానే రేపు కూడా ఉదయం 9 గంటలకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సరళనావాలో భాగంగా మన జగన్పాటి పారిదాస్ గారు దీనికి సారథ్యం వహిస్తూ ఉన్నారు. దీంట్లో శ్రీ నేతి సత్యనారాయణ శాస్త్రి గారికి మా నాన్నగారి పేరున పురస్కారం ఒకటి గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. దాన్ని రేపు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో స్వీయ గీతాగానము గరికపాటి కాళిదాసు పురస్కారం దిగ్గిరాల రత్నాది సీనియర్ రంగస్థల నటులకు ఇవ్వడం జరుగుతుంది. ఆత్మీయ సత్తారిక మేరవరపు రామగాయత్రి వాణి శ్రీలత పెదపాటి రామకృష్ణ గారు పూర్తి మల్లిక సిద్ధాంత గారులకు కూడా సన్మానాలు సంస్థ అభివృద్ధికి పాటుపడి చక్కటి కార్యక్రమాలని మాకు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సాహిత్య మండలి శాశ్వత సభ్యత్వం కోసం 2500 గుడిపల్లి వెంకటేశ్వర గారు మెంబర్షిప్ తీసుకోవడానికి ఇచ్చి ఉన్నారు. వారి వేదిక మీదకి వచ్చి మా సంగీత కళాకారులు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి వేదిక మీదకి వస్తున్నాం. రండి. అది అలా ఓకే సార్, ముందు రండి, మీరిద్దరు ముందు రండి. అది అంతే అలా ఓకే సార్. ఆయన మా అమ్మగారు రావట్లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తెలుగు ప్రకారం పుట్టినరోజు 26న ఇంగ్లీషు లెక్కల ప్రకారం పుట్టినరోజు. ఆ రోజున KVS ఎక్సలెన్స్ అవార్డు వీణామూర్తికి ఆవిడ కోరనరసింహారావు గారి సీనియర్ స్టూడెంట్ డ్యాన్స్ అవార్డు వైఎంసీ హాల్లో ఇస్తున్నాం. దానికి ముఖ్య అతిథులు మండలి బుద్ధిప్రసాద్ గారు, పరకాల ప్రభాకర్ గారు, కిమిటి కళానందరావు గారు,
బయటపడి మాణిక్యాలరావు గారు, పద్మభూషణ్ మేలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మన ఎంపీ గారు, ఇంకా చాలా మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఆ రోజు కూడా మీరందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని తదనంతరం భోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆనందంగా మనం భోజనం చేస్తే దాని ఆనందం తరఫున మన కేవీ దర్శనారాయణ గారికి ముత్యాలతో స్నానం ఆ రోజు తప్పనిసరిగా అంతా కూడా రండి. వైనాథ గారి తరఫున ముత్యాలతో స్నానం, మౌక్తికాభిషేకం. ఇది ఒక కళాకారుడిగా మిగతా వర్క్ చేసుకునేటట్టు అది పూజ చేసుకుంటే నాకు ఆనందం. కాబట్టి పద్మాకర్ గారు అందరూ కూడా మొత్తం అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు సాయంత్రం కార్యక్రమాల్లో ఉండాలని కోరుకుంటూ, గోపాలకృష్ణ గారు విజయవాడలో ఉంటే సీఎం గారు చూపించి ఆయన పోటీ తీసుకొచ్చేద్దాం. ఆయన కూడా ఆయనకు వచ్చి మీరు చేస్తే చాలా ఆనందపడతాను నేను. కానీ తప్పనిసరిగా 26 తారీఖు సాయంత్రం వైద్యస్ హాల్లో జరిగే కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా. ఈ రోజులు ఉన్నాయి కార్యక్రమం 4 రోజులు. అందుకే విధుల ప్రకారం పుట్టినరోజు నుంచి ఇంగ్లీష్ తగ్గిపోయి 4 రోజులు చాలా నృత్య కార్యక్రమాలు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నాటకం, చిల్లరపరుచుకున్న నాటకం, సాయంత్రం చాలా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు నాట్య ప్రదర్శించడానికి వచ్చి ఉన్నారు. అందరూ కూడా రండి. నిజంగా నిన్న జరిగిన అద్భుతమైన కార్యక్రమాలు మళ్ళీ చూడటువంటి మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు. కర్ణాటక నుంచి వచ్చేవాడు, కాలికట్ నుంచి వచ్చేవాడు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఎవరో జనాల గురించి ఆలోచించదు. మన కళాకారులు మనం ప్రోత్సహించుకొని మనం వస్తేనే ఇది 10 కాలాల పాటు నిలుస్తాయి. లేకపోతే మామూలు జరిగింది. మరి ఈరోజు ఇంత అద్భుతంగా జరిగిందంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు కార్యక్రమానికి విచ్చేతంగా కోరుకుంటూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంగీత కళాకారులకి, అదేవిధంగా అడిగిన వెంటనే ఇచ్చేసినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి, కేవీఎస్ సాహిత్య పురస్కారం అందుకున్నటువంటి శ్రీ గంపతి పద్మాకర్ గారికి, ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారికి, మరి నా పుట్టినరోజు అంత ఘనంగా నిర్వహించిన సాహిత్య మండలి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నమస్కారం. మీరు అనుకుంటే ఒకసారి సార్